మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. గురుగారు, గణపతి ఆరాధన సాధారణంగా భాద్రపద మాసంలో మనం ఎంతో చక్కగా నవరాత్రులు ఆరాధించుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం మాఘమాసంలో పూజిస్తూ ఉంటాము. అయితే ఈ శ్రావణ మాసంలో కూడా శుక్లపక్షం చవితి రోజున దూర్వా గణపతి వ్రతం అని కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ దూర్వా గణపతి వ్రతం వెనక ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యం మీ మాటల్లో? దూర్వా గణపతి వ్రతం, దాని అంతరార్థం, దానిలో ఉన్న వైజ్ఞానిక విశేషం గురించి అడిగారు. చాలా సంతోషం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్ల పక్ష చవితిని దుర్వా గణపతి పూజ ప్రాధాన్యంగా మనకి వేదాంత కాలం నుంచి నడుస్తోంది. అలాంటి దుర్వా గణపతిని మనం పూజించడం సర్వులకు చాలా శుభప్రదం. వినాయక నవరాత్రులే కాదు, ప్రతిరోజు కూడా చివరికి వారి అమ్మా నాన్నల పెళ్ళప్పుడు కూడా గణపతి పూజ చేయవలసి వచ్చింది. పార్వతీ పరమేశ్వరుల వివాహం అప్పుడు కూడా మీరు చూసినట్లయితే మనకి కాశీలో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, ఏ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలో అయినా సరే స్వామివారి వివాహ మహోత్సవానికి గణపతి పూజ. ఆయన ఆది గణపతి, అంబ యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి గణపతి, స్వామివారి యొక్క ప్రాణం పోయటం మూలకంగా ఉద్భవించినటువంటి రూపము. ఆ గణపతిని మించినటువంటి ఆది గణపతి, ఆది పూజ్యుడు. అలాంటి గణపతి గురించి ఏమని చెప్పాలి? చాలా విశేషప్రదమైనటువంటి గణపతి. ఆ గణపతిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్వ విజయాలు కూడా లభిస్తాయి. విఘ్నాలు తొలగిపోయి చక్కగా వారికి మంచి శుభప్రదమైన జీవితాన్ని పొందుతారు. అసలు ఈ దూర్వా యుగ్మము అని కూడా అంటూ ఉంటారు దీన్ని. అసలు ఎందుకు ఇది పెట్టవలసి వచ్చిందంటే, తెలుగు భాషలో దీన్ని, సంస్కృతంలో దూర్వాయుగ్మం పూజయామి అని అంటాం మనం నవరాత్రులప్పుడు. దీన్ని తెలుగులో గరిక అని అంటారు. ఈ గరికకు ఉన్న విశేషం చాలా సైంటిఫిక్గా చాలా గొప్పదమ్మా. శరీరంలో వేడిని తగ్గించేస్తుంది, మంటలని తగ్గిస్తుంది. అంత గొప్ప శక్తివంతమైనది. ప్రపంచానికి భగవంతుడు చెప్పినటువంటి విషయం ఇది. ఏ భగవంతుడు చెప్పాడంటే సాక్షాత్తు శివుడే చెప్పాడు ఈ విషయాన్ని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందటమ్మా? యమధర్మరాజు యొక్క పిల్లవాడు ఒకడున్నాడు, అనలాసురుడు అని ఆయన పేరు. ఈ అనలాసురుడు ఏం చేసేవాడు? వాడి ఒక పెద్ద అగ్నిగోళంలాగా మండిపోతూ అందరి దగ్గరికి పోతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ మంటకి ఒళ్ళు కాలిపోయి ఇల్లు కాలిపోయినట్లుగా చాలా ఇక వాడి చేష్టలు, వాడు అవి చూసి ఇంకా అందరినీ ఏడిపించటము, బాధలు పెట్టడము ఇలాంటివి చేస్తున్నాడట. ఆ చేస్తున్న సందర్భంలో వాడిని ఎలాగైనా సరే, అంటే శక్తి ఉండేసరికి ఏమవుతుంది, మనకి విర్రవీగే తత్వం వస్తుంది. దీనికి ప్రథమం అహంకారం. కారమే ఉంది కదా ఇక్కడ. కారం అంటే మంట తెలుగు భాషలో. ఆ మంట ఇక్కడ అగ్ని మంటగా ఉన్నది, అంతే తేడా. కడుపులో వేసుకున్నాం అనుకోండి, మంట భగ 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 అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మంట ఆ మంట. అప్పుడు ఈ వీడిని ఎలాగైనా ఇది చెయ్యాలని ఇది చేసినప్పుడు ఎవ్వరి వలన కావటం లేదు. అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారట. అయ్యా నాయన, నీకు నమస్కారం శివ, నువ్వు మమ్మల్ని కాపాడు. ఏది వచ్చినా ముందర సమస్యకు సమాధానం వైకుంఠం టు మనకి కైలాసం. కాబట్టి వెళ్ళి అడిగితే వినాయకుడికి చెప్పండి, ఆయన చూసుకుంటాడు అని అన్నట్టు. అప్పుడు ఈ అనలాసురుడు అనేటువంటి వాడిని ఈ వినాయకుడి బొటన వేలుతో నేలకేసి ఇలా 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 అని ఒక ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ లాగా మడిచేసేటమ్మ. అంత పెద్ద శరీరాన్ని ఆ చిన్న గుళికలాగా చేసుకుని వెంటనే లోపల వేసేసుకున్నాడు. వేసుకునేసరికి అది అందులో అగ్నిగోళం అయినటువంటి శక్తి కలిగిన అనలాసురుడు ఎప్పుడైతే స్వామివారి గర్భంలోకి వెళ్ళారో స్వామివారికి అగిడి మంటలు పుట్టినాయి. ఈ అగిడి మంటలు పుట్టడంలో కారణమే ఈ ప్రకృతిలో ఇప్పుడు ఈ శ్రావణ భాద్రపదాలు దగ్గర వేడి ఒక రకమైన, మీరు చూడండి, కాసేపు వర్షం ఉండి కాసేపు ఉక్కపోతగా ఉండి ఒళ్ళంతా చికాకు మంట, మీరు ప్రకృతిలో ఇది గమనిస్తూ ఉంటారు. ఇది గమనించి అదే వాతావరణం వినాయకుడికి ఎట్లాగైతే వచ్చిందో ప్రకృతిలో ఆ వాతావరణం ఉన్నది. ఎందుకు? ఆయన మట్టితో చేయబడ్డాడు. అవును.
అంటే ప్రకృతి నుంచే వచ్చాడు కదా. సో ప్రకృతికి తెలుసు ఏ సమయంలో ఏం జరుగుతుందో. ఈ రకరకాలైనటువంటి వేడి వాతావరణము, దీనిలో ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, వ్యాధులు, ఒళ్ళంతా మంట, వేడి పెరిగిపోవటం, అది ఏ జ్వరమో తెలియదు. వాత జ్వరమా, పిత్త జ్వరమా, కఫ జ్వరమా, ఏ జ్వరమో తెలియదు. ఆ? జ్వరాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. శీతల జ్వరం అని రకరకాలుగా ఉన్నాయి. అంటే చల్లగా ఉంటుంది కానీ లోపల అగిడి మంటగా ఉంటుంది. వాతం చేస్తే ఒక జ్వరం, కఫము ద్వారా ఒక జ్వరం. అంటే ఏంటి, ఊపిరితిత్తుల్లో కఫం బట్టి ఉంటుంది. ఆ కఫం పట్టినప్పుడు మనకి పిల్లి కోతలు వస్తూ ఉంటాయి. ఇలాంటి జ్వరాలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి వాతావరణం ఇప్పుడు ఉంటుంది. అలాగే అనలాసురుడు అనేటువంటి వాడిని ఇలా బొటనవేలు తంటం మూలకంగా ప్రకృతిలో ఈ సమయం అలా ఉందిట. ఆ అనలాసురుడిని ఎప్పుడైతే ఈయన నోట్లో వేసేసుకున్నాడో ఈయనకి ఆ మంటలన్నీ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవ్వంగానే ఈ మంటలన్నీ ప్రారంభమైనాయి. ప్రారంభంగానే ఇంకేముంది, అందరూ తీసుకొచ్చి మనకి శివుడికి అభిషేకం చేయటం ఎట్లాగో ఈయనకి కూడా తీసుకొచ్చి కుండలతో బాగా నీళ్లు పోస్తున్నారట. ఏం మంటలు తగ్గట్లేదు. ఇంకా మంట మంట మంట. మన వినాయకుడు పెద్ద పెద్దగా కేకలు వేయటం, నృత్యం చేయటం, పాలు పోసారు, అమృతము కూడా పోసారట మంట చల్లారటానికి. అయినా కూడా మంట తగ్గలేదు. మళ్ళీ వైకుంఠం టు కైలాసం అన్నట్టుగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. నాయనా నీవే మార్గం చెప్పాలి, ఏదో చెప్పావు మార్గం. వాడి బాధ తగ్గింది కానీ పాపం ఈ వినాయకుడు బాధ మేము చూడలేకుండా ఉన్నాము అంటే అప్పుడు 21 దూర్వాయుగ్మాలను తీసుకొచ్చి లెక్క పెట్టాలి. దూర్వాయుగ్మం అంటే ఏంటమ్మా, ఒకటే దానికి ఇలా పోచులు వస్తూ ఉంటాయి. అలాంటివి 21 కావాలి. ఒక పోచు ఉన్నది పెట్టకూడదు, 2 పోచులు ఇట్లా వచ్చి ఉన్నది పెట్టాలి. అలాంటివి 21. ఆ 21 పోచుల్ని మహర్షులకు చెప్పాడు శంకరుడు. ఆ మహర్షులు ఆ 21 పోచుల్ని ఒక్కొక్క ఋషి తీసుకుని ఆయన మీద గజాననాయ నమః, చివరి నామము, మొదటి నామము గజాననాయ నమః అయితే చివరి నామము డిండి గణపతయే నమః అనేది ఆయన 21వ నామం. ఈ 21 పోచుతో పెట్టంగానే చల్లగా అయిపోయింది శరీరం అంతా, మంట కాస్త తొలగిపోయింది. కాబట్టి ఈ గరికకి అంత శక్తి ఉన్నది. అలాగే మీరు గమనించినట్లయితే ఈ కొంతమందికి ఈ మెడ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ సర్పిలాగా చర్మం అంతా ఎర్రగా అయిపోయి మంట 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 అంటూ ఉంటారు. పూర్వము ఈ గరికతో పట్టుకుని మంత్రం ఇట్లాగా పైనుంచి ఇలా మంత్రం వేస్తూ వాళ్ళు మంత్రం చదువుతూ ఉంటే ఆ మంట కాస్త 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 కిందకి దిగిపోయేది. అది ఒక పురుగు కుట్టడం మూలకంగా, పురుగు పాకటం మూలకంగా వచ్చేటువంటి వ్యాధి ఇది. భూమిలోంచి పుడతాయి ఆ పురుగులు, ఆ పుట్టడం మూలకంగా వచ్చేటువంటిది ఇది. కాబట్టి ఇలాంటి దానికి కూడా ఈ గరికను తొక్కని చోట వేయండి, చెట్ల మధ్యలో వేసేయండి, ఎవరు తొక్కకూడదు అంటారు. ఆ గరిక ఆ మంటలను, ఈ మంత్రాన్ని సాధన చేసేటువంటి వాళ్ళు, ఆ గరికను ఉపయోగించేటువంటి వాళ్ళు, దాన్నే దుర్వాయుగం అంటాము. ఎవరైతే సంకష్టార చతుర్థి వ్రతం ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో దూర్వా గణపతి పూజ రోజున ప్రారంభించాలని కూడా ఒక నియమం ఉన్నది. అంత గొప్పది ఈ దూర్వా గణపతి పూజ. కాబట్టి ఆయన్ని మనం పూజిద్దాము, ప్రకృతిలో సమతుల్యాన్ని మనం కాపాడుకుందాము. ఆ యొక్క దూర్వా పత్రాలను గనక మీరు ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న గణపతి దగ్గర పెట్టినట్లయితే మీ ఇంట్లో మంటలన్నీ తొలగిపోతాయి. ఏమి మంటలు? నరఘోష, నరపీడ అనే మంట, మీ కడుపులో మంట ఇంకొకళ్ళ మీద కూడా ఉంటుంది కదా, అవతల వాడి నుంచి మనకు వస్తే మనకు కూడా ఉంటుంది. మన మంట కూడా తగ్గాలి. మన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడే భగవంతుడు ఆనందపడతాడు. ఇంకొకళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం, అది కూడా మంటే కదా. ఆ మంట, పక్కవాడి మంట, అన్ని మంటలు తొలుగుతాయి. గణపతిని దుర్వాయుగ్మంతో పూజ చేయండి, ఆయనకి చాలా సంతుష్టులు అవుతారు. డిండి గణపతి అయిన కాశీలో డిండి గణపతియే ఉన్నారు. 21 మంది గణపతులు చాలా శక్తివంతమైనటువంటి స్వరూపాల్లో 21 పూజల్ని పెట్టడంలో ఉన్న అంతరార్థం. అలాంటి దుర్వా గణపతిని మనం పూజ చేసి మనమందరం కూడా ఆ గణపతి ఆశీస్సులతో సర్వరోగాలకి దూరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఆ గణపతి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తి. వీక్షించారు కదండి, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన కథ. ఎవరి కడుపులో ఉన్న మంట కానివ్వండి,
అలాగే మనకు ఎవరిపైన ఉన్న మంట కానివ్వండి, ఈ మంటలు చల్లార్చటానికి, అలాగే మనలో అంతర్గతంగా ఉన్న ఏవైనా చికాకులు, సమస్యలున్నా సమస్య పోవడానికి ఈ చక్కటి దూర్వా గణపతి వ్రతం చేస్తే వారికన్నీ దుష్టత్వం అనేది దూరమవుతుందని కూడా చెప్తున్నారు. మరి గురువుగారు చెప్పిన విధంగా గణపతిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు పొందండి. స్వస్తి.